రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల రగడ నెలకొంది. కోనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలోని నిర్వహించిన సర్యా సభ సమావేశం ఇందుకు వేదికైంది. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మారం సర్పంచ్ బాలాజీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు గ్రామంపై స్పష్టమైన వివక్ష చూపుతున్నారని ఫైర్ అయ్యారు. గ్రామంలో ఇప్పటికీ 15 నిరుపేదల కుటుంబాలు సరైన నివాసం లేక గుడిసెలలోనే కాలం వేలదీస్తున్నారని అన్నారు. ఇక క్షేత్రస్థాయిలోని పరిశీలించి అర్హులైన ఆ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పట్ల సర్వసభ్య సమావేశంలోని నిలదీశారు. ఇక తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్గా ఉన్నాననే ఏకైక నేపంతోనే ధర్మారం గ్రామంపై ఈ రకమైన వివక్ష చూపుతున్నారా అని ఎంపీడీఓతో పాటు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మీరు ప్రతిపాదన మా ముందు వచ్చింది కదా, దాన్ని నివేదిక పైకి అధికారులకు పంపుతాం. మా ఎమ్మెల్యే గారు మా సెక్రటరీకి క్లియర్గా చెప్పారు ఏంటంటే ధర్మానికి ఇల్లు రావు అని. నేను మా సెక్రటరీని క్వశ్చన్ చేసిన ఎందుకు రావు అని చెప్పి మేడం ఫోన్ చేస్తే మేడం ఏమన్నా ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పనిష్మెంట్ చేసింది. ఆమె పనిష్ చేసింది. నువ్వు ఎందుకు చెప్పినా సర్పంచ్ నీకే క్లియర్గా ఫోన్ చేసి అడిగాను మేడం ధర్మారానికి ఎందుకు రావు అని. 15 ఇల్లు గుడిసెలు ఉంటాయి సార్ ధర్మారంలో. ఒడ్డు రోడ్లు వాళ్ళు నిజంగా జాగ్రత్తగా ఉన్నారు. 15 మందికి నేను తిరిగి నాకు జెన్యున్గా పక్షపాతం వహించకుండా తిరిగి ఫైండ్ అవుట్ చేసి 15 స్వార్థం కోసం ఎవరి కోసం రాలేదు సార్. ఫిజికల్ గా వచ్చి ఎండిఓ చూపెట్టిన గుడిసెలు ఉంటేనే ఇల్లు సార్ అని ఒక్క ఇల్లు కూడా రాలేదు. ధర్మాన్ని ఏం తప్పేసి ఏది నియోజకవర్గంలో లేదా లేకుంటే సీఎం గారు ఇద్దారా ఎమ్మెల్యే గారు ఇద్దారా ఎవరు కంపెనీలలో కూర్చొని రాసుకున్నారు. సర్పంచ్ అయిన తర్వాత ఎందుకు ఏ ప్రాతిపదికన ఇచ్చిండ్రు ఉన్నీళ్ళను మా సెక్రటరీకి క్లియర్గా చెప్పారు ఏంటంటే ధర్మానికి ఇల్లు రావు అని. నేను మా సెక్రటరీని క్వశ్చన్ చేసిన ఎందుకు రావు అని చెప్పి మేడం ఫోన్ చేస్తే మేడం ఏమన్నా ఆమె ఇంటికి వచ్చిన తర్వాత పనిష్మెంట్ చేసింది. ఆమె పనిష్ చేసింది. నువ్వు ఎందుకు చెప్పినా సర్పంచ్ నీకే క్లియర్గా ఫోన్ చేసి అడిగాను మేడం ధర్మారానికి ఎందుకు రావు అని. 15 ఇల్లు గుడిసెలు ఉంటాయి సార్ ధర్మారంలో. ఒడ్డు రోడ్లు వాళ్ళు నిజంగా జాగ్రత్తగా ఉన్నారు. 15 మందికి నేను తిరిగి నాకు జెన్యున్గా పక్షపాతం వహించకుండా తిరిగి ఫైండ్ అవుట్ చేసి 15 స్వార్థం కోసం ఎవరు